మీకు కూడా నమస్తే సర్వం గారు. ఈ జంతు బలులు అన్నవి ఖచ్చితంగా నిషేధించారు. అయినా సరే దాన్ని ఎవరు ఆపట్లేదు. ఈ ప్యానల్లో ఉన్న మనందరం కూడా నాన్ వెజిటేరియన్స్, ఎవడు వెజిటేరియన్ లేడు. అంచేత జంతు బలులు వీటి గురించి మనం ఎంత తక్కువ మాడితే అంత బెటర్. రెండోది, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అవసరం అయితే ఒకలాగా, తెలుగుదేశానికి సంబంధించిన అవసరం అయితే ఒకలాగా చెప్పడం చాలా సులువుగా, ఆస్కవిత్వం చెప్పినంత సులువుగా ఉంటుంది మా బాలకోట గారికి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిబేట్ ఈ విషయంతో స్టార్ట్ చేసే ముందు, అమరావతి మన లాంటి వాళ్ళ కోసం ఇచ్చిన రాజధానికి ఆ త్యాగ ఫలితం రామారావు గారు అనే రైతు చనిపోయినందుకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, హోంమంత్రి గారు ఇవాళ తక్షణం చర్యలు తీసుకుంటున్నందుకు నిజంగా అభినందిస్తున్నాం. కానీ నిన్న కాక మొన్న అఖండ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే విధమైన బలి రక్తతర్పణాలు జరిగాయి. అంతకన్నా ముందు రాప్తాడు, నాకు తెలిసిన ఇక్కడ ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇదే చంద్రబాబు గారి కట్అవుట్లు, తెలుగుదేశం ఫ్లెక్సీల మీద ఈ జంతు బలులు చేసిన ఉదంతాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ ఇదేంటంటే నచ్చినప్పుడు ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా అన్న దానికైతే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఈ విధమైన ప్రతిచర్యలు అంటే ఒక రాజకీయ నాయకుడికి నాకు తెలిసిన ఈ రీసెంట్ పాస్ట్లో ఒక జన్మదిన వేడుకలు ఈ విధంగా జరగడం ఎక్కడ జరగలే. ఈ జరిగిన దానికి జరిగిన పరిణామాలకి ఎవరెవరి ఆక్రందన ఏ విధంగా వెలిబుస్తున్నారు అన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు. మూడో విషయం, ఇవాళ మీరు ఏవైతే జరుగుతున్నాయో ఇందాక బాలకోట గారు ప్రస్తావించిన ఏ అంశాలైనా తీసుకుంటే ఈ నేరాలకు సంబంధించిన అంశాలు, ఘోరాలకు సంబంధించిన అంశాలు, ఈ శాంతి భద్రతల మీద ప్రక్షాళించవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. 18 నెలలు కంప్లీట్ అయ్యి 19 నెలల్లో అడుగు పెడతాం, కొత్త సంవత్సరం కూడా అడుగు పెడుతున్నాం. ఈ రోజుకి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ ఛాయలు ఉన్నాయి, ఈ ఛాయలు ఉన్నాయి అనుకుని ఈ కరికథ కాలక్షేపంతో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారో నాకైతే అర్థం కావట్లే. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తే ఎవరు ఇన్వెస్టర్ రాలేదు, పీపీపీ విధానంలో హాస్పిటల్ ఇన్వెస్టర్ రాలేదంటే ప్రాథమికంగా ఆ బిడ్డు యొక్క ఆవశ్యకత ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఆ బిడ్డు వేసే ముందు ప్రామాణికాలు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తయారీకరణ చేసింది. ఏమని 420 పడకల హాస్పిటల్ని అట్లీస్ట్ 240 కింద 2 హాస్పిటల్ మెయింటైన్ చేస్తూ 100 మెడికల్ సీట్లు కలిగిన ఒక కాలేజీని యాజమాన్యం పరిరక్షిస్తున్న నేపథ్యం కనుక ఉంటే వాళ్ళు ఈ బిడ్డకి ఎలిజిబుల్. ఎవరైనా కిమ్స్ హాస్పిటల్లో షా అన్న పేరుంటే అమిత్ షా చట్టం అనుకుని గాబరాపడి ఇస్తే ఏమో నాకు తెలియదు. కానీ ఆ తీరా చూస్తే అతను కూడా ఈ కిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి మాత్రమే. కానీ అతను కిమ్స్ హాస్పిటల్ తరఫున బిడ్డే లేదన్న దగ్గర, ఆ బిడ్డకి శాంక్టివిటీ ఉందా లేదా అన్న దగ్గర బాలకోట గారు లాంటి వ్యక్తులు గ్రహించవలసింది ఏంటంటే, ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు శాశ్వతంగా 15 సంవత్సరాలు మేమే ఉంటాం, మేమే ప్రభుత్వం, మాదే కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తామని దానికి సంబంధం ఏముందండి? అసలు మీ ప్రాస్పెక్టులు అయితే ప్రభుత్వమే రాదు కదా వైఎస్ఆర్సీపీ. అలాంటప్పుడు 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారన్నది భయం అన్న కోణం ఎవరికి ఉందో నాకైతే అర్థం కావట్లే. ఇందులో భయపడవలసిన అవసరం కూడా లేదు కదా మీకు. మీది సుపరిపాలన, సంరక్షితమైన పాలన, ప్రజారంజక పాలన అన్న దగ్గర మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూర్చుని కలెక్టర్స్ అండ్ ఎస్పీ గారు కాన్క్లేవ్లో కేటగిరికల్గా చెప్పారు కదా. ఏది నేను చేస్తున్న పని మీకు నస్తుందో, మీకు చేసిన పని నాకు నస్తుందో తెలియదు, కానీ మన ఇద్దరం కలిపి చేస్తున్న పని నేను దాన్ని గవర్నెన్స్ అంటాను. అదైతే ప్రజలకు నచ్చట్లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే సభలో అదే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో, అంటే నాకు తెలిసి ర్యాంకులు చంద్రబాబు గారు ఇవ్వడం కాదు, తిరిగి పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ర్యాంక్ ఇచ్చారు. ఏమని? లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు రాష్ట్రంలో, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మధ్యన అప్పుడేమో సార్వభౌమత్వం గురించి మాట్లాడే ఆయన ఇవాళ సమగ్రత గురించి కొత్తగా పదం అందుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్ మన దగ్గర. మీకు ఈ సమగ్రత గురించి చిన్న కథ ఉంది, వెనక ముందు ఒకసారి మాట్లాడితే, గతంలో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఒక సూపర్ ఎలివేషన్స్ మా బండి సంజయ్ గారికి రాగానే స్పాన్ ఆఫ్ నో టైం అధ్యక్ష పదవి పోయింది. ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి ఎవరైనా వెనక్కి రీకలెక్ట్ చేసుకుంటే, నేను కూడా కాదు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మీరు చేస్తున్న ఆర్తనాదాలకి ఇట్లకి నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆయన నాకు పక్క వేరే విధంగా ఉన్నది అని దగ్గర ఢిల్లీతో కనెక్షన్ కట్టేది, జాగ్రత్తగా గమనించుకోండి. ఆ దరిద్రానికి మన రైట్స్ రాసిన ఒక లేఖకి ఎవరెవరికి ఎలాంటి కనెక్షన్లు ఉన్నాయో నరేంద్ర మోడీ గారి ముందు ఎవరైనా ఎలివేషన్స్ ట్రై చేస్తే అధ్యక్ష పదంలో ఉన్న బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద వైబ్రేషన్స్ క్రియేట్ చేసిన వ్యక్తికే దిక్కులే. మనం ఏంటో ఆలోచించుకుంటే ఇవాళ ఇండస్ట్రియలైజేషను వీటన్నిటికీ ఎవరెవరు పాబంధకాలు క్రియేట్ చేసుకుంటారో ఒకసారి చెప్పండి. దీనికి మొన్న రీసెంట్గా గౌరవ హైకోర్టే కదా 99 పైసలకి 99 రూపాయలకి పందేరం పెట్టినట్టు భూములు ఇచ్చేసినంత మాత్రాన ఇది ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది అన్నది గత ఉదాహరణలతో. ఏవైతే చిప్ కంపెనీలకి రుషికొండకి ఆనుకున్న కొత్త కొండల మీద అన్నిటి మీద చిప్ కంపెనీలకి ఎన్ని ఇస్తే ఎన్ని గ్రౌండ్ అయ్యాయో, విప్రో లాంటి సంస్థలు ఏం గ్రౌండ్ అయ్యో, ఇవన్నీ సాధారణంగా రాష్ట్ర అభివృద్ధికి సర్వతోముఖంగా ముందుకెళ్ళడానికి ఏ విధంగా పాబంధకాలు క్రియేట్ అవుతున్నాయన్న దగ్గర ఇవాళ అమరావతి పట్ల, అమరావతి రైతుల యొక్క ఆక్రమణని,
గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ కేంద్ర మంత్రి హోదాలో ఉన్న గౌరవ ఎంపీ గారు సమక్షంలో రైతుల ఆక్రందన తీర్చే నాదుడే లేక కేవలం నగర సంస్కృతిని దాన్ని అభివృద్ధి చెందించే కార్యక్రమంలో 450 కోట్ల దగ్గర ఓన్లీ నీళ్లు తోడడానికే అన్న దగ్గర ఇవాళ ఆ రైతు చనిపోతే కూడా నాకు ఎక్కడిచ్చారు, ఆ వాగులో నాకు ఇచ్చారు ల్యాండ్, ఇది పద్ధతేనా, సీడ్ క్యాపిటల్ రోడ్లో మాకు ల్యాండ్ ఇవ్వాలని దగ్గర ఈ రోజుకి కూడా ఆయన అగ్రిగేట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దగ్గర 7 సంవత్సరాల దగ్గర కంప్లీట్ చేసుకున్న 7.5 సంవత్సరాల పైచలకు కంప్లీట్ చేసుకున్న చంద్రబాబు గారు ఇవాటికి కూడా ఒక్క ల్యాండ్ కూడా వాళ్ళకి ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఉంటే ఈ అమరావతి ఏ పరుగులు పెడుతుంది?